జగిత్యాల జిల్లాలో మెడికల్ కాలేజీని ఏర్పాటు చేయాలని టీడీపీ జిల్లా అధ్యక్షుడు సాగర్రావు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. మంగళవారం టీడీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో జిల్లా అధ్యక్షుడు సాగర్రావు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం ఏర్పాటయ్యాక జగిత్యాలను జిల్లాగా చేశారే కానీ ఎలాంటి అభివృద్ధికి నోచుకోలేదని, జిల్లా అభివృద్ధి చెందాలంటే మెడికల్ కళాశాల తప్పనిసరని, కళాశాల ఏర్పాటు చేసేందుకు ఎంపీ కవితతో పాటు జిల్లాలోని ఎమ్మెల్యేలు కృషి చేయాలని అన్నారు. మెడికల్ కళాశాల ఏర్పాటు అయ్యేంత వరకు పార్టీలకు అతీతంగా ఉద్యమించాలని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత 1,25,000 జనాభాతోని, అదేవిధంగా 20 మండలాలతోని పూర్తి స్థాయిలో జగిత్యాల జిల్లా నూతనంగా ఏర్పడినటువంటి జిల్లాలో వైద్యపరంగా ప్రతిరోజు వేలాది మంది జగిత్యాలకు వచ్చి పోతున్నటువంటి సందర్భంలో ఇక్కడ ఉన్నటువంటి వైద్యశాల వచ్చేటువంటి ప్రజలకు అందుబాటులో లేకపోవడం వలన జగిత్యాల నూతనంగా ఏర్పడిన జగిత్యాల జిల్లాకు మెడికల్ కాలేజీని ఏర్పాటు చేయాలని చెప్పి తెలుగుదేశం పార్టీ విజ్ఞప్తి చేస్తూ ఉంది. ఇక్కడ జగిత్యాలకు నూతనంగా మెడికల్ కాలేజ్ ఇచ్చినట్టయితే ప్రభుత్వ పరంగా 50% సీట్లు ఇక్కడి విద్యార్థులకు అందుబాటులో ఉంటాయి. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో ఇప్పటికే 2 కాలేజీలు ఉన్నవి. ఇంకొక కాలేజీని కూడా అక్కడి నాయకులు కోరడం జరుగుతూ ఉంది. మొత్తానికే జగిత్యాలలో లేదు కాబట్టి జగిత్యాల జిల్లాకు మెడికల్ కాలేజీని ప్రభుత్వం వెంటనే మంజూరు చేయాలని చెప్పి కలెక్టర్ గారు దాని విషయంలో పూర్తి యుద్ధ ప్రాతిపదికన దానికి సంబంధించినటువంటి భూసేకరణ కానీ హాస్పిటల్కు సంబంధించినటువంటి అన్ని విషయాలు కూడా ప్రభుత్వానికి నివేదిక సమర్పించాలని చెప్పి ప్రభుత్వానికి ముఖ్యమంత్రి గారు జిఎస్టీ పైన మేము కేంద్ర ప్రభుత్వంతో పోరాడుతామనేటువంటి ఒక వాక్యాన్ని చెప్పడం జరిగింది. ముఖ్యమంత్రి గారు మిమ్మల్ని మా జిల్లా తెలుగుదేశం పార్టీ ఒక ప్రశ్నిస్తుంది. మీ ప్రభుత్వానికి మీలో ఉన్నటువంటి మంత్రులకు అవగాహన లేకపోతే అంతకుముందు చర్చకపోవడానికి గల కారణం ఏంటిదని చెప్పి మేము ప్రశ్నిస్తున్నాం. దానికి ప్రజలకు సీఎం గారు జవాబు చెప్పాలి. ఆర్థిక మంత్రి గారు జిఎస్టీ ప్రవేశపెట్టిన తర్వాత తెలంగాణ రాష్ట్రానికి 3,000 కోట్ల నుంచి 5,000 కోట్ల వరకు నష్టం జరుగుతుందని చెప్పి ప్రకటించడం జరిగింది. తదుపరి ముఖ్యమంత్రి గారు సమావేశాన్ని ఏర్పాటు చేసి ప్రెస్ మీట్ పెట్టి ఏమన్నారంటే తెలంగాణకు ₹1 కూడా నష్టం జరగదు, జిఎస్టీ వల్ల ప్రజలకు లాభం జరుగుతుంది తప్ప నష్టం జరిగే సమస్య లేదని చెప్పి వారు ఘంటాబద్ధంగా ప్రకటించడం జరిగింది. ఈరోజు ప్రాజెక్టు నిర్మాణంలో ఉన్నటువంటి ప్రాజెక్టులకు జిఎస్టీ వేస్తే మనకు 19,000 కోట్ల రూపాయలు తెలంగాణ ప్రాంతానికి నష్టం జరుగుతుందని చెప్పి ముఖ్యమంత్రి గారు చెప్పడం జరిగింది. మీకు ముందు తెలియదా, లేకపోతే తెలిసి కూడా ఏదో పబ్లిక్ను ప్రఫుల్లం చేసే ఉద్దేశం కొద్ది మాట్లాడుతున్నారు అనేటువంటి మాకైతే బోధపడడం లేదు. న్యాయం అడుగుతాను నేను కోర్టుకు వెళ్ళి అని చెప్పి మాట్లాడడం ఎంతవరకు సమంజసం మీరు ఆలోచించుకోవాలి. ఇది కరెక్ట్ కాదు. దీని మీద పునరాలోచించి పూర్తి నిర్ణయాలు, ప్రజలకు అనుకూల నిర్ణయాలు తీసుకోవాలని చెప్పి జిల్లా తెలుగుదేశం పార్టీ తెలంగాణ రాష్ట్ర ఆవశ్యకత ఎంత అవసరం అనుకున్నామో జగిత్యాల జిల్లా ఏర్పాటు కూడా అంతే అవసరం అనుకున్నాం. ఎందుకంటే తెలంగాణ ఏర్పడక ముందు కూడా అంటే ఉమ్మడి రాష్ట్రంలో కూడా సిద్దిపేట, జగిత్యాల, మంచిర్యాల 3 జిల్లాల అవసరం ఉందని అంతకుముందే చర్చ జరిగింది. వాటి మీద డిమాండ్ తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు సాకారం చేసుకున్నాం. తద్వారా మనం జిల్లాలు కూడా ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఇప్పటికిప్పుడు ఈ రోజులు 2 అంశాల మీద ప్రధానంగా మాట్లాడదలుచుకుని తెలుగుదేశం పార్టీ జగిత్యాల జిల్లా. ఒకటి, జగిత్యాలకు తక్షణం వైద్య కళాశాల అవసరం. రాష్ట్రంలో ఏదైనా జిల్లా పూర్తి స్థాయిలో జనసాంద్రత కానీ భౌగోళికంగా కానీ ఏ విధంగా చూసుకున్నాం 18 మండలాలు 3 మున్సిపాలిటీలతో అత్యధిక జనసాంద్రత కలిగింది జగిత్యాల జిల్లా మాత్రమే. ఈ జిల్లాలో పూర్తి స్థాయిలో సౌకర్యాలు కల్పించాల్సిన బాధ్యత ఈ రాష్ట్ర ప్రభుత్వం పైన ఉంది. నేను వారం రోజుల క్రితం పెట్టిన ప్రెస్ మీట్లో కూడా నేను రాష్ట్ర ప్రభుత్వాన్ని రిక్వెస్ట్ చేసిన జగిత్యాలకు ఒక మెడికల్ కళాశాల. ఈరోజు ప్రధాన ఎజెండాగా మెడికల్ కళాశాలను సాధించడం కోసం మాత్రమే తీసుకుంటుంది తెలుగుదేశం పార్టీ అని చెప్తున్నాను.
ఇందులో భాగంగా విద్యార్థులను, మేధావులను, ప్రజా సంఘాలను, ఇతర రాజకీయ పార్టీలను, రిటైర్డ్ ఎంప్లాయీస్ని, కుల సంఘాలను ప్రతి ఒక్కరిని కలుపుకొని పోయి ఒక కార్యాచరణ ప్రకటించి అవసరమైతే రౌండ్ టేబుల్ సమావేశం పెట్టి దానికి శాసనసభ్యులు జీవన్ రెడ్డి గారు నాయకత్వం వహిస్తారా, మేధావుల నాయకత్వం వహిస్తారా, జేఏసీ నాయకత్వం వహిస్తారా, కుల సంఘాల నాయకత్వం వహిస్తారా? మా లక్ష్యం ఒకటే, ఇప్పుడు జగిత్యాలకు మెడికల్ కళాశాల సాధించడం. ఇది ప్రధాన ధ్యేయంగానే ఇక్కడ నుంచి మా పోరాటం స్టార్ట్ అవుతుంది. కొంతమంది నాయకులు ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు మెడికల్ కళాశాల కావాలని సంఘీభావం తెలుపుతున్నారు. వ్యక్తిగా పొన్నం ప్రభాకర్ గారు చేస్తే మీరు సంఘీభావం తెలిపవచ్చు, కానీ కరీంనగర్ వేరు, ప్రస్తుతం జగిత్యాల వేరు. జగిత్యాలనే మన లక్ష్యం, జగిత్యాల అభివృద్ధి మన కాంక్ష కావాలి. నిజామాబాద్ వాళ్ళు ధర్నా చేసి ఇంకొకటి కావాలంటే మనం సంఘీభావం తెలుపుతామా? తెలిపం కదా. మనకు కావాల్సింది మన జిల్లా, మన ప్రాతినిధ్యం. రేపు ఎస్ఆర్ఎస్పి నీళ్లు మనకున్న వాళ్ళ గొడవలు నడుస్తాయి. ఇప్పుడు షూర్ మొన్ననే జరిగింది, మనల్ని నీళ్లు వదిలేసి తీసుకెళ్లి నీటి మైన నింపుకున్నారు. అంటే మన జిల్లా సపరేట్ అయినప్పుడు ఖచ్చితంగా మన జిల్లా కోసమే మన ఆరాటం, మన ఉబలాటం, మన అభివృద్ధి, మన కాంక్ష ఉండాలి తప్ప పక్క జిల్లాకు రాష్ట్ర స్థాయి నాయకులైన వాళ్ళు ఎక్కడైనా సంఘీభావం తెలిపొచ్చు కాదన్న. కానీ ఇక్కడ ఉన్న ప్రధాన సమస్య, ఇక్కడ కూడా మెడికల్ కళాశాల కావాలి. ఆదిలాబాద్ జిల్లా నుండి అక్షర్పేట్, రాయపట్నం దగ్గర ఒక బ్రిడ్జ్ ఉంది, కమ్నూరు దగ్గర ఒక బ్రిడ్జ్ ఉంది, నెక్స్ట్ బోరపల్లి దగ్గర ఒక బ్రిడ్జ్ అవుతుంది, బాదలకుర్తి దగ్గర ఒక బ్రిడ్జ్ అవుతుంది. 4 బ్రిడ్జిలు లింకప్ అయినాయి ఈ జిల్లాకు. అంటే సుమారు ఆదిలాబాద్ జిల్లా నుండి 15 మండలాలు ఇటే లింకప్ అవుతున్నాయి. విత్ ఇన్ ద షార్ట్ వే ఉంది జగిత్యాలకు. 30 కిలోమీటర్ల రేడియస్లోనే 2-3 జిల్లాలు లింకప్ అవుతున్నాయి. కాబట్టి జగిత్యాలకు తక్షణం మెడికల్ కళాశాల కావాలి. దీని కొరకు ఏ విధమైన పోరాటానికైనా తెలుగుదేశం పార్టీ ముందుంటుంది. ఎవరు సాధిద్దాం వహిస్తాం, మేము మద్దతు తెలియజేస్తాం. జగిత్యాల జిల్లాకు ప్రాతినిధ్యం వహిస్తున్న ఎంపీ కవిత గారు, చీఫ్ విప్ ధర్మపురి ఎమ్మెల్యే కొప్పులీశ్వర్ గారు, ఎంపీ బాల్క సుమన్ గారు, కరీంనగర్ జిల్లాలో ఉన్న 4 మండలాలు ఉన్నాయి ఎంపీ వినోద్ కుమార్ గారు, కల్వకుంట్ల విద్యాసాగర్ రావు గారు, మీరందరూ కూడా మీపై పూర్తి బాధ్యత ఉన్నది. మిమ్మల్ని శాసనసభ్యులుగా, ఎంపీగా గెలిపించింది ఈ ప్రాంత అవసరాలను తీర్చమని. ముఖ్యమంత్రి గారు ఎక్కడో కరీంనగర్లో మాటిచ్చిరు మెడికల్ కాలేజ్ ఇస్తామంటే, మెడికల్ కాలేజ్ కరీంనగర్కి ఇచ్చుకుంటారో ఇవ్వక మాకు అవసరం లేదు. జగిత్యాలకు మాత్రం మెడికల్ కాలేజ్ కావాలి. జగిత్యాలకు మెడికల్ కాలేజ్ సాధించడంలో మీరు విఫలమైతే ఖచ్చితంగా మిమ్మల్ని ప్రజలు నిలదీస్తారు. ఎందుకంటే జిల్లా ఏర్పాటు చేసింది ఒక కలెక్టర్ను, ఒక ఎస్పీని పంపేసి ఏదో ఆర్భాటంగా జిల్లా ఏర్పాటు చేసిన 2 సార్లు కీలాల జెండాలు ఎగరెత్తే ఊరుకోవడానికి జగిత్యాల ప్రజలకు గొర్రెలు కాదు. మౌలిక వసతులు కావాలి, మౌలిక సౌకర్యాలు కావాలి, విద్యా వైద్యంలో పూర్తి స్థాయిలో జిల్లాను అభివృద్ధి చెందాలి. ఆకాంక్ష మీ లోపల ఉండాలి. ప్రధానంగా మిమ్మల్ని శాసనసభ్యులు, ఎంపీలు గెలిపించింది ప్రజల ఆకాంక్షలు ఏర్పాటు. వారం రోజులకి వెళ్ళి సోషల్ మీడియాలో ఫుల్ వైరల్ అవుతుంది మెడికల్ కాలేజ్ అని. ఏవి ఒక్క నాయకుడు కూడా స్పందించడం లేరు. అంటే సోషల్ మీడియా అనేది జనాల యొక్క ఆకాంక్ష, నెటిజన్ల యొక్క ఆకాంక్ష, ఎడ్యుకేటర్స్ యొక్క ఆకాంక్ష. త్వరలోనే విద్యార్థులను, మేధావులను, కళాశాలలు నిర్వహిస్తున్న వ్యక్తులను ప్లస్ చేసిన అందరినీ కలుపుకోతాం. పూర్తి స్థాయిలో మెడికల్ కళాశాలకు ఉద్యమం చేపడతాం. జగిత్యాలకు మెడికల్ కాలేజ్ సాధిస్తాం. అవసరమైతే మెడికల్ కళాశాల కొరకు నిరాహార దీక్ష, ఆమరణ నిరాహార దీక్ష చేయడానికి కూడా నేను సిద్ధంగా ఉన్నా. దీనికి నాయకత్వము, రాజకీయ రంగు పులవాల్సిన అవసరం లేదు. ఓపెన్ హార్ట్గా చెప్తున్నాం, జగిత్యాలకు మెడికల్ కాలేజ్ అవసరం. కరీంనగర్లో 2 ప్రైవేట్ మెడికల్ కాలేజ్ ఉన్నాయి. జగిత్యాలలో హాస్పిటల్స్ విపరీతంగా వైద్య ఖర్చుల కోసం సామాన్యులు వెచ్చిస్తారు. సామాన్యులు ప్రభుత్వ వైద్యశాలలకు వెళ్ళి చేయించుకునేదానికి పూర్తి స్థాయి సౌకర్యాలు లేవు. ఒక మెడికల్ కళాశాల వస్తే మాత్రం అన్ని సౌకర్యాలు వస్తాయి, 24 hours సర్వీస్ ఉంటాయి. కాబట్టి దయచేసి ప్రతి ఒక్కరూ రాజకీయ ఉద్దేశంతో కాకుండా సామాజిక అవసరంగా వైద్య కళాశాలను గుర్తించాలని మనవి చేసుకుంటూ, ఎంపీ కవిత గారికి పూర్తి స్థాయిలో బాధ్యత ఉంటుంది. ఎందుకంటే వ్యతిరేకమైన ప్రభుత్వం ఉన్నప్పుడే 7 నర్సింగ్ కాలేజ్, ఇందాక మా సోదరులు చెప్పినట్టు 7 నర్సింగ్ కాలేజీలు ఇస్తే అన్ని కూడా జిల్లా కేంద్రాలలో ఇచ్చారు. ఒక్క జగిత్యాలకు మాత్రమే ఎర్రన్న గారు కాన్స్టిట్యున్సీకి సాధించగలరు. అంటే కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్న సమర్థవంత నాయకుడు రమణ గారు బీఎస్సీ నర్సింగ్ కాలేజ్ తీసుకురాగలిగారు. మీ పైన బాధ్యత ఉంది ఎంపీ గారికి, కవిత గారికి. మీరు తక్షణం మెడికల్ కళాశాలకు యుద్ధ ప్రాతిపదికన ఫైల్ మూవ్ చేయండి. పూర్తి స్థాయిలో మేము సంఘీభావం తెలుపుతాం. అభివృద్ధిలో ఎట్టి పరిస్థితుల్లో కూడా ఎవరిని వెనకకి గుంజే పరిస్థితి లేదు. మీరు చేస్తే మీకే పేరు వస్తుంది. మీ పైన బాధ్యత ఉంటే, మీ నాన్నగారికి ముఖ్యమంత్రిగా ఉన్నారు కాబట్టి ఈ ప్రాంతంలో మీరు తక్షణం మెడికల్ కళాశాలను మంజూరించుకోవాల్సిన బాధ్యత ఉందని మరొకసారి మనవి చేసుకుంటూ, దయచేసి మేధావులు కూడా ఆలోచించాలి. సోషల్ మీడియాలో వచ్చినట్టు విద్యావంతులు, మేధావులు, పత్రికా ప్రతినిధులు ఉద్యమాన్ని ఏ విధంగా అయితే తెలంగాణ ఉద్యమాన్ని అయితే చేసినామో కలిసి మెడికల్ కళాశాల కూడా ఉద్యమం చేద్దామని మరొకసారి మనవి చేసుకుంటూ, విత్ ఇన్ 2 నెలల లోపల పూర్తి స్థాయిలో ఉద్యమ రూపాన్ని తీసుకొస్తాం. మెడికల్ కళాశాల సాధించే వరకు తెలుగుదేశం పార్టీ ఎవరితోటైనా
సంఘీభావం తెలుపుతుంది, ఉద్యమాన్ని లీడ్ చేస్తుంది, నాయకత్వం వహిస్తుంది. ఎవరు నాయకత్వం వహించినా పూర్తి స్థాయిలో సహకరిస్తుంది. అది జేఏసీ చేస్తారా, కుల సంఘాలు చేస్తారా, మేధావులు చేస్తారా, విద్యార్థులు చేస్తారా. త్వరలోనే అందరితో రౌండ్ టేబుల్ సమావేశం ఏర్పాటు చేసి మెడికల్ కళాశాలకు పూర్తి స్థాయిలో మద్దతు జ్యోతిలో కూడా వచ్చింది. అది ఆంధ్రజ్యోతిలో వైరల్ అంటే అన్ని పేపర్లలో ఇది వైరల్ స్టార్ట్ అవుతుంది. ఎందుకంటే మెడికల్ కళాశాల అవసరం. నేను ఇందాక అన్నా, మనం ఇప్పుడు ప్రత్యేకమైన కరీంనగర్ జిల్లా ప్రజలు నిజామాబాద్ మద్దతు తెలుపుతామా? తెలిపినప్పుడు కరీంనగర్ కూడా ఎందుకు మద్దతు తెలుపుతాం? నిజామాబాద్ ఎంతో కరీంనగర్ అంతే. వీఆర్ ద ఇండివిజువల్స్. రేపు ఒక పెద్ద ఇన్స్టిట్యూట్ ఒకటి వచ్చేసింది తెలుగు రాష్ట్రాలలో ఆంధ్రప్రదేశ్కి ఇవ్వడమా, తెలంగాణకి ఇవ్వడం అంటే ఆంధ్రప్రదేశ్ మద్దతు తెలుపుతామా? తెలిపాం కదా. సేమ్ అట్లే కరీంనగర్కి మేము మద్దతు తెలిపే సమస్య లేదు. జగిత్యాలకు మెడికల్ కాలేజ్ కావాలి. కరీంనగర్కి ఇచ్చే వాళ్ళు ఇచ్చుకోవచ్చు, మాకు అభ్యంతరం లేదు. కానీ మాకు మాత్రం మెడికల్ కళాశాల కావాలి. జగిత్యాల అనే జిల్లాను భౌగోళిక అంశంగా మాత్రం ఇక నుంచి పోరాటం ఉంటుంది. మా నీళ్లు తరలించకపోయిన ఉప్పం ఎక్కడైనా జగిత్యాల జిల్లాకు అన్యాయం జరిగితే తెలుగుదేశం పార్టీ పూర్తి స్థాయిలో పోరాటం చేస్తూనే మనం